ఒకసారి ఈ వీడియో అయితే చూడండి. చాలా అమేజింగ్ అయితే వచ్చింది వీడియో. చాలా సూపర్‌గా అయితే వచ్చింది. ఇది ఓల్డ్ సాంగ్‌తో అయితే ట్రై చేశా. ఇది చాలా బ్యూటిఫుల్‌గా అయితే వచ్చింది వీడియో. ఎందుకంటే మీరు కొంచెం ఓల్డ్ సాంగ్ ఉంది కదా! కొంచెం బాగొచ్చింది వీడియో. ఒకసారి చూడండి వీడియో మీకు ఎలా ఉందో. వీలుంటే మీరు చేసుకోండి. ఫస్ట్ అయితే వీడియో అయితే చూద్దాం మనం ఇప్పుడు. ఓకే. వీడియో అయితే చూస్తున్నారు కదా! ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి ఫాలో అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దాని తర్వాత మీ ప్రాజెక్ట్ అయితే చూద్దాం. ఇక్కడ ఏందంటే మీరు మీ దగ్గర ఫ్రాంట్ లేకపోతే ఫ్రాంట్ అయితే యాడ్ చేసుకోండి. దాని తర్వాత నేను ఇచ్చిన ఫ్రాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే మీరు ఇక్కడ ప్రాజెక్ట్ లింక్ కావాలంటే మన డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. అక్కడ వెళ్ళి చూసుకోండి. దాని తర్వాత మీ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మీకు 2 ప్రాజెక్టులు అయితే ఇచ్చాను. ఒక ప్రాజెక్ట్ అనేది స్టార్టింగ్‌లో ఒక లవ్ లేయర్ అని వస్తుంది. దాన్నైతే ఆ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఆ ప్రాజెక్ట్ మీరు 2 ప్రాజెక్టులు ఓపెన్ చేసుకోండి. ఇన్పుట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ప్రాజెక్ట్‌లో సెకండ్ ప్రాజెక్ట్‌లోకి వెళ్ళండి. సెకండ్ ప్రాజెక్ట్‌లో వెళ్ళిన తర్వాత మీకైతే ఇలాగైతే ఉంటుంది స్టార్టింగ్‌లో లవ్ సింబల్ అనేది. దీన్ని కాపీ లేయర్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ లేయర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ప్రాజెక్ట్‌లో అయితే పోండి. ఫస్ట్ ప్రాజెక్ట్‌లో వెళ్ళిన దాని తర్వాత మీకు స్టార్టింగ్‌లో ఇలాగైతే వస్తుంది కదా! మీరు కాపీ చేసింది పేస్ట్ అయితే చేసుకోండి. పేస్ట్ చేస్తే మీకైతే స్టార్టింగ్‌లో ఇలాగైతే ఉంటుంది. దాని తర్వాత మీకు ఇక్కడ ఫ్రాంట్‌లు అయితే ఉంటాయి. ఫ్రాంట్‌లో అయితే మీరు మిస్సింగ్ ఫ్రాంట్ వస్తే మీరైతే ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న దాని తర్వాత మీకు ఇక్కడ స్టార్టింగ్‌లో ఫోటో అని ఉంది కదా! ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని మీకు కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళి కింద ఇక్కడ నేమ్స్ ఉన్నాయి కదా! నెంబర్స్ అనేవి దాన్ని క్లిక్ చేస్తే మీకైతే ఫోటోలు అనేది వస్తుంది. దాని తర్వాత మీకు బ్యాక్ వచ్చి దాని తర్వాత ఈ ఫోటోలన్నీ ఇలానే రీప్లేస్ చేసుకున్న దాని తర్వాత మీకు ఇక్కడ ఫోటో ఇయ్యలేదు. దీన్ని ఎలా యాడ్ చేసుకోవాలంటే ఒక ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని మీడియాలో వెళ్ళి మీకు మీ ఫోటో అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ. సపోజ్ 1 మినిట్ ఈ ఫోటో ఉందనుకోండి. ఇదే ఫోటో పెట్టాను నేను దాంట్లో. ఈ ఫోటో ఉందనుకోండి. దీన్ని కొంచెం జూమ్ అయితే చేసుకోండి. జూమ్ చేసుకున్న దాని తర్వాత ఎక్కడి వరకు లేయర్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే దీన్నైతే కట్ చేసుకోండి. ఇలాగైతే కట్ చేసుకున్న దాని తర్వాత దీన్నైతే కిందకైతే తీసుకొచ్చేయండి. కింద తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఎఫెక్ట్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. టైల్స్ ఒకటిను దాని తర్వాత మోషన్ బ్లర్ కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే మీరు యానిమేషన్ చేసేటప్పుడు కొంచెం లుక్ అయితే వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు యానిమేషన్ మనకు రావాలి. యానిమేషన్ ఎలా అంటే ఈ ఈ అంటే ఈ ఫ్రంట్ ఇటు నుంచి మనకు లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది కాబట్టి మీరు ఫోటోని అయితే రైట్ సైడ్ నుంచి తీసుకొచ్చేయండి. ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళి మన ప్లస్ సెకండ్ ఇక్కడ ఒక కీ యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఒక కీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న దాని తర్వాత ఫస్ట్ కీ దగ్గరకు వచ్చి మీరైతే రైట్ సైడ్ అయితే జరుపుకోండి. ఎందుకంటే మనకు ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ వస్తుంది కాబట్టి రైట్ సైడ్ అయితే జరుపుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ప్లస్ ఇక్కడ మధ్యలోకి వచ్చి ఈ 2కి మధ్యలోకి వచ్చి దీన్ని ఇలాగైతే పెంచుకోండి కొంచెం. ఇలా పెంచుకుంటే మీకైతే ఇలాగైతే లుక్ అయితే ఉంటుంది. దాని తర్వాత మీకు లాస్ట్ దగ్గరకు వచ్చి ఒక కీ యాడ్ చేసుకోండి. ఒక కీ యాడ్ చేసుకుంటేనే మీకు ఇక్కడ కొంచెం మూవ్ అనేది అవుతుంది. కొంచెం లుక్ అయితే వస్తుంది. ఇలా అయితే మూవ్ చేసుకుంటే కొంచెం లుక్ అయితే ఉంటుంది. దాని తర్వాత మీకు ఇక్కడ ఒక్క ఫోటోనే ఇచ్చాను. ఈ ఫోటో ఉంది కదా! ఒక్క నిమిషం. ఈ ఫోటో ఉంది కదా! ఈ ఫోటోని ఒకటే ఫోటో ఇచ్చాను. ఈ ఫోటో ఉంది కదా! ఫోటో మీద ట్యాప్ చేసి దీన్ని డూప్లికేట్ లేయర్ చేయండి. డూప్లికేట్ లేయర్ చేసిన దాని తర్వాత మీరు ఇక్కడ ఈ లేయర్ ఉంది కదా! ఈ లేయర్‌ని అంటే ఈ బీట్ మార్క్ దగ్గర నుంచి ఈ బీట్ మార్క్ వరకు అయితే యాడ్ చేసుకోండి. ఇలాగైతే కొంచెం మీరు అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోవాలి ఇక్కడ. బీట్ మార్క్ రాకపోతే మీరు ఫోటో మీద ట్యాప్ చేసి స్పీడ్ ఆప్షన్‌లోకి అయితే మీరైతే కొంచెం అయితే జరుపుకోండి. జరుపుకున్న తర్వాత మీరు అన్నీ ఈ బీట్ మార్కులతో ఇక్కడ బీట్ మార్క్ ఎక్కడి వరకు ఉందో అలానే మీరు ఫోటోని డూప్లికేట్ చేసి బీట్ మార్క్ అయితే జరుపుకోండి. అయితే వీడియో అయితే మీకైతే రెడీ అయిపోతుంది. దాని తర్వాత వీడియో అయిపోయిన తర్వాత మీరు పైన యారో మార్క్ ఉంది కదా! యారో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ.